టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 2000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి వికెట్ కీపర్గా రికార్డుకెక్కాడు. ఇక ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెర్త్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన తొలి మ్యాచ్లో రిషబ్ పంత్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్లో పంత్ 78 బంతులు ఎదుర్కొని 37 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లతో పాటు ఒక 6 కూడా ఉంది. ఈ పరుగులతో కలుపుకుని రిషబ్ పంత్ డబ్ల్యూటీసీలో ప్రస్తుతం 2034 పరుగులతో నిలిచాడనమాట. దాంతో డబ్ల్యూటీసీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా వికెట్ కీపర్‌గా 2000 పరుగులు ఎవ్వరూ చేయలేదు. అది దాటిన ఆ మైలురాయిని దాటిన తొలి వికెట్ కీపర్‌గా గుర్తింపు పొందాడు రిషబ్ పంత్. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ ఓలీ పోప్, న్యూజిలాండ్‌కు చెందిన టామ్ లథన్ ఇప్పటికే 2000 పరుగులు పూర్తి చేసినా వీరు ఎక్కువగా వికెట్ కీపింగ్ ఎప్పుడూ చేయలేదు. ఓలీ పోప్ 4 ఇన్నింగ్స్‌లో, టామ్ లథన్ ఒకే ఒక ఇన్నింగ్స్‌లో వికెట్ కీపింగ్ చేశాడు. కానీ 2019లో ప్రారంభమైన డబ్ల్యూటీసీలో ఇప్పటి వరకు 2 ఎడిషన్స్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. 2023, 25 మూడో ఎడిషన్ తుది దశకు చేరుకున్న వేళ భారత జట్టు మూడోసారి ముచ్చటగా ఫైనల్‌కు చేరి ఈసారి ట్రోఫీని సాధించాలని పట్టుదలగా ఉంది మన భారత జట్టు. అయితే ఈ క్రమంలో 2000 పరుగులు చేసిన మూడవ భారత బ్యాటర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. వికెట్ కీపర్‌గా మొదటి ఆటగాడు కానీ బ్యాటర్‌గా మాత్రం మూడో ఆటగాడు. ఈ జాబితాలో రోహిత్ ఫస్ట్ 2685 పరుగులతో ఫస్ట్ ఉండగా, విరాట్ కోహ్లీ 2432 పరుగులతో సెకండ్. ఇప్పుడు రిషబ్ పంత్ 2034 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత శుభమన్ గిల్, ఆ తర్వాత చటేశ్వర్ పుజారా కూడా ఉన్నారనమాట 4, 5 స్థానాల్లో.